ఏపీలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు 76% పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3500 పోలింగ్ బూత్లలో వందలాది మంది ఓటర్లు క్యూ లైన్లో నిలిచారు. పోలింగ్ పూర్తయ్యేసరికి పోస్టల్ బ్యాలెట్ తో కలిసి మొత్తం పోలింగ్ శాతం 83 నుంచి 84% దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ శాతం భారీగా పెరగడం అధికార వైసీపీలో గుబులు రేపుతోంది. పాజిటివ్ ఓటు అని పైకి చెప్తున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని తెలుస్తోంది. ఇప్పటికే కూటమి నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి ఎన్ని సీట్లు వస్తాయో అని అన్ని పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. పొంగనూరు, మాచర్ల, నర్సరావుపేట, తాడిపత్రి, పెనమలూరులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ పై మరి కాసేపట్లో ఈసీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఫామ్ 17A రిపోర్ట్ ఆధారంగా రీపోలింగ్ నిర్వహించాలా వద్దా అనే దానిపై ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఏపీలో అయితే పోలింగ్ శాతం భారీగా నమోదైంది. నిన్న సాయంత్రం వరకు కూడా 76% పోలింగ్ నమోదైంది. ఇది 83 నుంచి 84% వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే గెలుపుపై కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకో మరొక పక్కన కొంత నిన్న జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై కూడా రీపోలింగ్ ఉంటుందా లేదా, ఎప్పుడు ఉండొచ్చు అనే నిర్ణయంపై కూడా కొంత సందిగ్ధత ఉంది. మొత్తంగా అయితే అప్డేట్స్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక సమరం ముగిసిన ఆ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి 76% పోలింగ్ నమోదైందని, ఇతర రాష్ట్రాల్లో పోలింగ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 1-2% అధికంగానే పోలింగ్ నమోదైనట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఇంకా బారులు తీరే ఉన్నారు. 6 గంటల వరకు జరిగిన ఓటింగు తరువాత పోలింగ్ బూత్లో అంటే ఆ క్యూ లైన్లో ఉన్న ఓటర్లు కలుపుకుంటే దాదాపు 83 నుంచి 84% ఓటింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా కలిపి ఉంటుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో సుమారు 4,30,000 మంది పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోగా అదొక 1% లెక్కేసుకుంటే మొత్తం 4,14,00,000 మంది ఓటర్లలో దాదాపు 83 నుంచి 84% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం రిపోర్ట్ అయితే మాత్రం ఈ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు రీపోలింగ్ విషయంలో అంటే మాచర్ల కావచ్చు, పల్నాడు జిల్లా మాచర్లలో కావచ్చు, అదేవిధంగా పొంగనూరులో కావచ్చు, అనంతపురం తాడిపత్రిలో కావచ్చు, ఇలా పెనమలూరులో కావచ్చు, విజయవాడ సమీపంలోని పెనమలూరులో కావచ్చు, ఈ విధంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో కొన్ని చోట్ల ఈవీఎంలు అదేవిధంగా ఏవైతే సపోర్టింగ్ మిషన్స్ ఉన్నాయో అవి ధ్వంసమైన నేపథ్యంలో అక్కడ రీపోలింగ్కి సిఫార్సు చేస్తారా అని నిన్న విలేకరులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇప్పటి వరకు రీపోలింగ్ అవసరం పడకపోవచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం ఆ ఈవీఎం సిస్టంలో ఉన్నటువంటి చిప్ డ్యామేజ్ అవ్వలేదు, ఆ చిప్లో ఉన్న డేటాను రిట్రీవ్ చేయొచ్చు కాబట్టి రీపోలింగ్ అవసరం పడకపోవచ్చు అని చెప్పారు. అయితే రీపోలింగ్ అవసరమా లేదా అనేది నిన్న హింసాత్మక ఘటనలు ఎక్కడైతే జరిగాయో ఆ నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ ఈరోజు ఫామ్ 17A ప్రకారం ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. అక్కడ పోలింగ్ సరళిని గమనిస్తారు. అక్కడ ఏం జరిగింది ఏంటి సీసీ కెమెరా ఫుటేజ్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక అక్కడ పోలింగ్ సిబ్బంది అంతా బయటకు వెళ్ళిపోయి ఎక్విప్మెంట్ను వదిలేసిన పక్షంలో అక్కడ రీపోలింగ్కు సిఫార్సు చేసే అవకాశం ఉంది. అలా కాకుండా కేవలం పోలింగ్ సిబ్బంది అక్కడే ఉండి మోకలు కాసేపు హల్చల్ చేసి వెళ్ళిపోయినప్పటికీ డేటా సురక్షితంగా ఉంటే అక్కడ రీపోలింగ్కి అవకాశం లేదు అని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిర్ణయం అయితే మాత్రం ఫైనల్గా ఆయా నియోజకవర్గాల అబ్జర్వర్లు తీసుకుని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి మరి కాసేపట్లో సిఫార్సు చేస్తారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. 11 గంటల తరువాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రిపోర్టును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలా లేదా అవసరం లేదా అనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం పూర్తి స్థాయిలో పూర్తవడానికి సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. దీంతో రీపోలింగ్ ఉంటుందా లేదా అనేది ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వస్తుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఓటర్లు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఓటర్ చైతన్యం విపరీతంగా వెల్లివిరిసిందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఉదయం నుంచే కూడా మహిళలు అదేవిధంగా యువత ఎక్కువగా ఓట్లు వేయడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు
తమ పథకాలకు ఆకర్షణ పొందే వారంతా వచ్చారని చెప్తున్నారు. కూటమి నేతలు అయితే మూడు గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి 1500 రూపాయలు నెలకు ఇవ్వడం లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి తమకు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దాని మూలంగానే మహిళలు ఎక్కువగా ఓటింగ్కి వచ్చారని, అటు అధికార పార్టీ మాత్రం తాము ఇచ్చిన సంక్షేమ పథకాలే వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని చెబుతున్నారు. మరోవైపు యువత అయితే మాత్రం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఐటీ ఉద్యోగాలు చేసుకునే వారు కూడా భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో యువత ఓట్లన్నీ కూడా తమకే వస్తాయని తెలుగుదేశం పార్టీ, అటు వైసీపీ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ లెక్కలన్నీ ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నప్పటికీ కూడా కూటమి నేతలు మాత్రం తమ గెలుపుపై పూర్తిస్థాయి ధీమాలో ఉన్నారు. దాదాపు 125 నుంచి 130 సీట్లు తాము గెలుచుకుంటామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు అధికార పార్టీ కూడా తమకంతా సైలెంట్ ఓటింగ్ పడింది. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అధికంగా పడడంతోనే 79% పోలింగ్ నమోదైంది అత్యధికంగా. ఈసారి కూడా 84%, 83 నుంచి 84% పోలింగ్ నమోదైనప్పటికీ కూడా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, ప్రభుత్వ అనుకూల ఓటు అనే విధంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా మేకపోతే గాంభీర్యం అని చెప్పేసి ఇటు కూటమి నేతలు అయితే ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. కేవలం వైసీపీ నేతలు ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టం లేదు. చివరకు సజ్జలతో ఈ ప్రెస్ మీట్ పెట్టించారు. ఖచ్చితంగా కూటమి ఈసారి విజయం సాధిస్తుందని కూటమి నేతలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో రీపోలింగ్ కావచ్చు, అదేవిధంగా మొత్తం పోల్ పర్సంటేజ్ కావచ్చు రావడానికి మధ్యాహ్నం దాటేకే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నట్టు 83 నుంచి 84% ఉంటున్నారు. అది పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకున్నా లేకపోతే కాకుండానా సత్య? పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా అత్యవసర సర్వీస్ ఓటర్లు ఎవరైతే ఉన్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, విలేకరులు కావచ్చు, ఇవన్నీ కలిపి 1% వరకు ఉంటుంది. ఇప్పుడు 76% నిన్న సాయంత్రం 5 గంటలకు అయిన నేపథ్యంలో తర్వాత ఒక 4 నుంచి 5% మిగిలిన గంటలో కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు 80% అప్పటికే పూర్తవుతుంది. ఇక పోస్టల్ బ్యాలెట్లు కలుపుకుంటే మరొక 1%, 81% అక్కడికి పూర్తవుతుంది. ఇక 2% 5 నుంచి తర్వాత రాత్రి 11, 12 వరకు కూడా పోలింగ్ బూత్లో ఓట్లు వేస్తూనే ఉన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3500 పోలింగ్ కేంద్రాల్లో 200 నుంచి 300 మంది ఓటర్లు ఉన్నట్టు నిన్ననే సీఈఓ ప్రకటించారు. కాబట్టి ఇదంతా కలిపి దాదాపు మరొక 2% ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 83 నుంచి 84% పోలింగ్ పర్సంటేజ్ ఈసారి నమోదయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నప్పుడే గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ నమోదవుతుంది. ఈసారి దాదాపు 84% రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడం ఖచ్చితంగా కూటమికి కలిసి వచ్చే అంశంగా కూటమి నేతలు చెబుతున్నారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్తో కలిపి 83 నుంచి 80% ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ప్రతిపక్షాలకు అనుకూలం. గత అనుభవాల దృష్ట్యా కూడా చూసుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎన్నికలు జరిగినా గతంలో జరిగిన ఓటింగ్ కంటే ఎక్కువ జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ తక్కువ ఓటింగ్ జరిగితే అది మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటనిగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి ఎక్కువ ఓటింగ్ అదనంగా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పడినట్లుగా కూటమి నేతలు అయితే భావిస్తున్నారు. దాదాపు అన్ని వర్గాల నుంచి కూడా అదే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి.